2024 ఫిబ్రవరి 14 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వీరులకు మోడీ నివాళులు అర్పించారు. అయితే ఈ దాడి ఎప్పుడు జరిగింది? ఈ దాడి ఎప్పుడు జరిగింది అంటే 2019 ఫిబ్రవరి 14. కరెక్ట్గా ఈ రోజుకు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నామన్నమాట. ఈ పుల్వామా దాడి ఉగ్రదాడి జరిగి 5 ఏళ్ళు కంప్లీట్ అయిందనమాట. కాబట్టి ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరైతే మన దేశం కోసం ఆ రోజు అమరులయ్యారో వారందరికీ కూడా ఈరోజు నివాళులు అర్పించారు. నరేంద్ర మోడీ మాత్రమే కాదు, భారతదేశం మొత్తంగా అందరూ కూడా చాలా వరకు ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించడం జరిగిందనమాట. కానీ ప్రసార మాధ్యమాల్లో మనం చూస్తూనే ఉన్నాం పుల్వామా దాడి గురించినటువంటి సమాచారాన్ని. సరే, ఏంటి దీనికి సంబంధించినటువంటి విషయం అంటే కనుక 2019 ఫిబ్రవరి 14వ తేదీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగినటువంటి దాడి అనమాట. ఒక జాతీయ రహదారిపై, జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగినటువంటి దాడి. భారతదేశానికి చెందినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తున్నటువంటి వాహనం పైన జరిగిన దాడి. సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళు వెళుతున్నటువంటి వాహనం పైన జరిగినటువంటి ఒక ఆత్మాహుతి బాంబర్ దాడి అనమాట. అత్యంత శుద్ధమైనటువంటి ఆర్డిఎఫ్, అత్యంత శుద్ధమైనటువంటి ఆర్డిఎక్స్ను వాడారనమాట. ఇది పాక్ యొక్క పాక్ అంగీకారంతోనే దాడులు జరిగాయని భారతదేశం చెప్తూ ఉందన్నమాట. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది పాక్ ఆర్మీ యొక్క పని కాదు, ఉగ్రవాదుల యొక్క పని అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే భారతదేశం ఏం చెప్తుందంటే కానీ ఇక్కడ వాడినటువంటి ఆర్డిఎక్స్ ఉంది, అది చాలా శుద్ధమైనటువంటిది, అది కేవలం ఆర్మీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ సహాయం చేయడం వల్లనే ఆ ఉగ్రవాదులు ఈరోజు ఆ చర్యకు పాల్పడ్డారనే విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఓవరాల్గా అయితే మన భారతీయులు 40 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారనమాట. భారతీయులు 40 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఈ పుల్వామా దాడిలో. అక్కడ ఉపయోగించినటువంటి ఆర్డిఎక్స్ మరియు ఆత్మాహుతి బాంబర్ అత్యంత తీవ్రమైనటువంటి పరిణామాలను చూపెట్టిందనమాట. ఆ రోజు అందరినీ కూడా, దేశం మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన అంశం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీనిలో భాగంగా ఏకంగా 19 మంది నిందితులుగా కూడా తేల్చారనమాట. ఈ 19 మందిలో 7 మంది చనిపోయారు, 7 మంది పట్టుబడ్డారనమాట. 7 మంది మరణించారు, 7 మంది పట్టుబడడం జరిగిందనమాట 19 మందిలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పుల్వామా దాడి ఎప్పుడు జరిగిందంటే కనుక 2019 ఫిబ్రవరి 14. ఎప్పుడైనా అడిగే ఛాన్స్ ఉందన్నమాట దీన్ని. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద 1 కోటి ఇళ్లకు ప్రతి నెల ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు? మనందరికీ తెలుసు, చాలా గొప్ప స్కీమ్ అనమాట. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీములలో అత్యంత అద్భుతమైనటువంటి స్కీమ్ అనమాట. రెన్యూవబుల్ ఎనర్జీలను మరింత పెంచేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీము. దీనిలో భాగంగా భారతదేశంలోని 1 కోటి ఇళ్ళకి ఇక్కడ సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేసి, అంటే రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లు ఏర్పాటు చేయడం. దానిలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుందన్నమాట. ఎన్ని యూనిట్లు? ప్రతి నెల కూడా 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తారనమాట. అలా దేశంలోని 1 కోటి ఇళ్లకు ఇక్కడ ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను అమర్చి ప్రతి ఇంటికి కూడా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారనమాట. చాలా ఇంపార్టెంట్. స్కీమ్ పేరు బాగా మైండ్లో పెట్టుకోవాలి. పిఎం సూర్య ఘర్ అంటే ఇల్లు, ఓకేనా, ముఫ్త్ బిజ్లీ యోజన. దీనికోసం ప్రభుత్వం 75,000 కోట్లు పెట్టుబడి పెట్టనుందనమాట. 75,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందనమాట. ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో దీనిపైన పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి అట్టడుగు స్థాయిలో అవగాహన ఇవ్వడం కోసం ఏవైతే పట్టణాల్లో పట్టణ స్థానిక సంస్థలు ఉంటాయో, గ్రామాల్లో పంచాయతీలు ఉంటాయో వారికి ప్రోత్సాహకాలు ఇస్తారనమాట. వారికి ప్రోత్సాహకాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట, పట్టణ స్థానిక సంస్థలకి, పంచాయతీలకి. దాని ద్వారా అందరిలో కూడా అవగాహన రావడం జరుగుతుంది. దీని ద్వారా క్రమేణా దాని యొక్క లక్ష్యాన్ని, ఆ 1 కోటి మంది అనేటువంటి ఇళ్ళు ఉన్నాయి కదా, వాటి యొక్క లక్ష్యాన్ని ఛేదించవచ్చు అనమాట.
ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్ స్కీము. దానిలో భాగంగా ఎంత పెట్టుబడి పెడుతున్నారు, దానిలో భాగంగా ఎన్ని యూనిట్ల విద్యుత్ ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 14న ఏ దేశంలో తొలి హిందూ దేవాలయం ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ దేవాలయం ఎక్కడ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈలో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి. ఈ అబుదాబి సమీపంలోనే ఈ దేవాలయం అనేటువంటిది నిర్మించబడిందనమాట. ఈ అబుదాబి సమీపంలో పూర్తిగా రాళ్లతో నిర్మించిన తొలి హిందూ దేవాలయం అనమాట. అబుదాబి సమీపంలో పూర్తిగా రాళ్లతో నిర్మించిన తొలి హిందూ దేవాలయం అనమాట. బోచాసన వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఏ సంస్థ నిర్మించింది అనేది నోట్ చేసుకోవాలి. బోచాసన వాసి అక్షర్ పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ, BAPS, సింపుల్గా BAPS అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ దేవాలయాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దుబాయ్ అబుదాబి మార్గంలో ఉంటుందన్నమాట. దుబాయ్ అబుదాబి చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అబుదాబి అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పెద్దది దుబాయ్ అనమాట. 7 ఎమిరేట్స్ను కలిగి ఉంటుందన్నమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే 7 ఎమిరేట్స్ను కలిగి ఉంటుంది. అందులో దుబాయ్ ఒకటి, అబుదాబి ఒకటి అనమాట. షార్జా ఒకటి ఉంటుంది, షార్జా కూడా ఒకటి ఉంటుంది, ఓకేనా. ఖైమా ఒకటి ఉంటుంది. షార్జా, ఖైమా, అబుదాబి, దుబాయ్, ఓకేనా. ఇట్లా మొత్తం 7 ఉంటాయి అన్నమాట ఎమిరేట్స్ ఇక్కడ. సరే, అబుదాబి మార్గంలో షేక్ జాయేద్ హైవే పక్కన ఈ ఆలయాన్ని నిర్మించారంట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఇచ్చిన 27 ఎకరాల భూమిలో, అంటే ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నమాట. 27 ఎకరాల భూమి అక్కడ నిర్మించారు. దీన్ని 2019లో నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అది కంప్లీట్ అయ్యింది. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది ఆలయాన్ని. రాజస్థాన్, గుజరాత్ల నుంచి వచ్చిన నిపుణులు దాదాపు 3 ఏళ్ళు శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములు కావడం జరిగిందన్నమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చినటువంటి నిపుణులు ఇక్కడ పనిచేశారనమాట. దుబాయ్లో మరో 3 హిందూ ఆలయాలున్న ప్రధాని ప్రారంభించనున్న అబుదాబి మందిరం గల్ఫ్ ప్రాంతంలోకెల్లా పెద్దదనమాట. ఏమంటున్నారంటే ఇక్కడ ఈ దుబాయ్లో 3 హిందూ దేవాలయాలు ఉన్న ప్రధానమంత్రి ప్రారంభించనున్న ఈ అబుదాబి మందిరం అనేటువంటిది గల్ఫ్ ప్రాంతాల్లో అన్నిటికంటే పెద్దది అంటున్నారన్నమాట. రాళ్లతో కట్టారు. ఇది మాత్రం మొదటిదే. రాళ్లతో కట్టిన ఆలయాల పరంగా తీసుకున్నప్పుడు మొదటి ఆలయం అనమాట, ఓకేనా. సరే, అరబ్ ఎమిరేట్స్లోని 7 ఎమిరేట్లకు ప్రతీకగా ఈ ఆలయానికి 7 గోపురాలు ఉంటాయన్నమాట. చూడండి ఇమేజ్లో ఒకసారి ఆలయాన్ని మీరు, ఎన్ని గోపురాలు ఉన్నాయంటే 7 గోపురాలు ఉన్నాయి. ఆ 7 గోపురాలతో ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారంటే కనుక ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 7 ఎమిరేట్స్ను కలిగి ఉంటుంది కాబట్టి. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారనమాట. ఎక్కడి నుంచి? రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారంట. దాదాపు 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయం అనమాట ఇది. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయం అనమాట. 2 వైపులా భారత్ నుంచి భారీ కంటైనర్లతో తీసుకొచ్చినటువంటి గంగా, యమునా నదీ జలాల ప్రవాహాన్ని ఏర్పాటు చేశారంట. మన భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదిగా మనం చెప్పుకుంటాం గంగా నదిని. అదే గంగా నది, ఉపనది అంటే యమునా నది. ఇట్లా 2 నదీ జలాలను తీసుకొని వచ్చారనమాట ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు. ఒక భారీ కంటైనర్లతో తీసుకొచ్చారనమాట. కాబట్టి ఈ ఆలయానికి చెరువు వైపున ఈ ప్రవాహం ఉండేట్టుగా చేశారనమాట. ఈ ప్రవాహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వెళ్ళి మనం చూస్తే కనుక వారణాసి ఘాట్ ఎలాగైతే ఉంటుందో ఆ వారణాసి ఘాట్ను తలపించేలా ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేవాలయాలు ఇతర దేశాలు ఎక్కడ నిర్మించినా కూడా వాటిని మనం మైండ్లో పెట్టుకోవాల్సిందే. అమెరికాలోని న్యూయార్క్లో మనం ఆలయం చూసాం. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబిలో ఆలయం అనేటువంటి చెప్పుకున్నాం. ఏ సంస్థ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రారంభించారు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రత్యేకతలను కూడా చెప్పడం జరిగింది. అవన్నీ నోట్ చేసుకొని చదువుకోండి. అరబ్ ఎమిరేట్స్లో ఉన్న 7 ఎమిరేట్స్ ఏవంటే కనుక 1 అబుదాబి,
2 దుబాయ్, 3 పూజీరా, 4 అజ్మన్, 5 షార్జా, 6 రసల్ ఖైమా, 7 ఇస్మాయిల్. ఇవి 7 మొత్తం ఉంటాయన్నమాట ఎమిరేట్స్ ఇక్కడ. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రాజధాని అబుదాబి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అతిపెద్ద నగరం వచ్చేసి దుబాయ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భాష అరబిక్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ దిర్హం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్. ఫోర్త్ క్వశ్చన్, చంద్రుని యొక్క గుట్టు విప్పనున్న స్లిమ్ నౌక ఏ దేశానికి చెందినది? చంద్రుని యొక్క గుట్టు విప్పనున్న స్లిమ్ నౌక జపాన్ దేశానికి చెందినది అనమాట. పోయిన నెల అంటే ఈ ఏడాది పోయిన నెల జపాన్ వాళ్ళు స్లిమ్ అనేటువంటి ఒక వ్యోమనౌకను ప్రయోగించారనమాట. దేనిపై కంటే కనుక చంద్రుడిపైకి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక చంద్రుని పైన ఉన్నటువంటి ఏవైతే శిలలు ఉంటాయో ఆ శిలల్లో ఉన్నటువంటి మూలకాలను పరిశోధించడం అనమాట. చంద్రుని పైన ఉన్నటువంటి శిలలు అంటే ఆ రాళ్ళు ఉంటాయి కదా, శిలలు, ఆ రాళ్ళలో ఉన్నటువంటి మూలకాలను పరిశోధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దానిలో భాగంగా స్లిమ్ అనేటువంటి నౌక లూనార్ ల్యాండర్, ఓకేనా, అందులో ఉన్నటువంటి లూనార్ ల్యాండర్ అనేటువంటిది సేఫ్గా దిగిందనమాట, సురక్షితంగా దిగిందనమాట. యాక్చువల్గా ఓకేనా 20వ తేదీ ఏమైందంటే కనుక అక్కడ అది యాక్చువల్గా దిగాల్సినటువంటి విధంగా దిగకుండా అది పడిపోయిందనమాట. ఇది ఫెయిల్యూర్ అని అనుకున్నారు తొలిసారిగా. కానీ మళ్ళీ 8వ రోజు అది ఏమైందంటే కనుక ఆ సూర్యుని యొక్క కిరణాలు తాకి అది దాని యొక్క పనితనం మళ్ళీ పెరిగిందనమాట, అంటే పనితనం మొదలైందనమాట, ఓకేనా. కాబట్టి అలా పని చేయడం మొదలుపెట్టిందనమాట స్లిమ్ అనేటువంటి వ్యోమనౌక. దాని వలన ఏకంగా ఈరోజు చాలా గొప్పగా చంద్రుని యొక్క పుట్టుక గురించినటువంటి విషయాలు ఇక్కడ పరిశోధించడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి ఒక కెమెరా పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఈ స్లిమ్ అనేటువంటి వ్యోమనౌక ద్వారా ఉన్నటువంటి ఒక కెమెరా ఏంటంటే కనుక మల్టీ స్పెక్ట్రల్ బ్యాండ్ కెమెరా. ఈ మల్టీ స్పెక్ట్రల్ బ్యాండ్ కెమెరా ఏం చేస్తుందంటే కనుక ఆ చంద్రుని పైన ఉన్నటువంటి ఒక శిలలు, ఆ శిలల్లో ఉన్నటువంటి మూలకాలను శోధిస్తుందన్నమాట ఆ కెమెరా. యాక్చువల్గా ఒక రాతి అంటే ఒక శిలను శోధిస్తుంది అని అనుకున్నారన్నమాట శాస్త్రవేత్తలందరూ. కానీ ఈరోజు ఒక శిల కాదు, ఏకంగా 10 శిలలను, చంద్రునిపై ఉన్నటువంటి 10 శిలలను శోధించిందనమాట. కాబట్టి ఖచ్చితంగా చంద్రుని యొక్క పుట్టుక గురించినటువంటి అంశాలు తెలుస్తాయనే విషయాన్ని చెప్తూ ఉన్నారన్నమాట శాస్త్రవేత్తలు. యాక్చువల్గా చంద్రుని పుట్టుక సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే కనుక జాయింట్ సిద్ధాంతం అనేది ఒకటి ఇప్పుడు ఉందన్నమాట. చంద్రుని పుట్టుకకు సంబంధించినటువంటి విషయాలలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే కనుక జాయింట్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఉద్దేశం ఏంటంటే కనుక ఒక పెద్ద గ్రహం వచ్చి భూమిని ఢీ కొనడం వల్ల ఈ చంద్రుడు ఒక పక్కకు వేరయ్యాడంట. అదే ఇప్పుడు ఆ సిద్ధాంతం తెలియజేస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ స్లిమ్ అనేటువంటి వ్యోమనౌక ద్వారా ఈ 10 శిలల్లో ఉన్నటువంటి మూలకాలను శోధించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మనం ఏంటంటే కనుక భూమి మీద ఉన్నటువంటి శిలల్లో ఉన్నటువంటి మూలకాలు, అదేవిధంగా చంద్రునిపైన శిలల్లో ఉన్నటువంటి మూలకాలు, ఈ రెండింటిని పరిశోధించి ఖచ్చితంగా చంద్రుని యొక్క పుట్టుకకు సంబంధించిన విషయాలు మనకు వెల్లడవుతాయనేటువంటి సమాచారం తెలుస్తుందన్నమాట. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్, చాలా గొప్ప అప్డేట్ అన్నమాట ఇది చంద్రునికి సంబంధించి, వాటి పుట్టుకకు సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. జపాన్ గుర్తుపెట్టుకోవాలి, నౌక పేరు స్లిమ్ అన్నమాట, వ్యోమనౌక పేరు, ఓకేనా. జపాన్ రాజధాని టోక్యో. జపాన్ దేశ కరెన్సీ యెన్. జపాన్ దేశ భాష జపనీసు. జపాన్ దేశ రాజు చక్రవర్తి అకిహిటో.
జపాన్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఫుమియో కిసిడా పోయిన ఏడాది G7 సదస్సు జపాన్లోని హిరోషిమాలోనే జరిగింది. 49వ G7 సదస్సు అన్నమాట. ఈ ఏడాది G7 సదస్సు 50వది ఎక్కడ జరుగుతుంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఫిఫ్త్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో లిబరేషన్ కాంగ్రెస్ అనే నూతన పార్టీని ప్రారంభించిన మాజీ IAS అధికారి ఎవరు? చూడండి, ఆంధ్రప్రదేశ్లో నూతన పార్టీల ఆవిర్భావం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇది వరకు ఒక పార్టీ చూసామన్నమాట ఇటీవలనే. ఇప్పుడు మరొక పార్టీ, నూతన పార్టీ ఏర్పాటైంది. ఆ పార్టీ పేరు ఏంటంటే కనుక లిబరేషన్ కాంగ్రెస్ అనమాట. ఈ లిబరేషన్ కాంగ్రెస్ అనే పార్టీని మాజీ IAS అధికారి విజయ్ కుమార్ ప్రారంభించడం జరిగిందనమాట. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ ఎదురుగా అధిక జన మహాసంకల్ప సభ అనే ఒక సభలో భాగంగా ఆయన తన పార్టీని ఆవిర్భావం చేయడం జరిగిందనమాట. తన పార్టీని ప్రారంభించడం జరిగిందనమాట. పార్టీ పేరు నోట్ చేసుకోండి, లిబరేషన్ కాంగ్రెస్ అనమాట. అదేవిధంగా పార్టీ స్థాపించిన వ్యక్తి ఎవరంటే విజయ్ కుమార్. ఆయన ఎవరంటే కనుక ఒక మాజీ IAS అధికారి అనమాట. గుంటూరులో జరిగినటువంటి ఒక సభలో ఆయన తన పార్టీని ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఈ సభలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపైన అందరిపైన ఆయన విమర్శించడం జరిగిందనమాట. ఇటీవల జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక పార్టీ ప్రారంభించారు. మనందరం చెప్పుకున్నాం, జై భారత్ నేషనల్ పార్టీ అని. జై భారత్ నేషనల్ పార్టీని ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లో జేడి లక్ష్మీనారాయణ గారు ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీని స్టార్ట్ చేశారు. ఆ పార్టీ పేరు ఏంటంటే కనుక జై భారత్ నేషనల్ పార్టీ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో కూడా ఇటీవల మనం విజయ్ దళపతి అనేటువంటి బిరుదు ఉంటుందన్నమాట. ఆయనకు విజయ్కి గొప్ప నటుడు అనమాట. ఆ విజయ్ ప్రారంభించిన పార్టీ ఇటీవల తమిళగ వెట్రి కలగం. ఆ పార్టీ పేరు కూడా మనం చెప్పుకున్నాం. తమిళనాడులో అయితే విజయ్, తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా 2 పార్టీల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. జై భారత్ నేషనల్ పార్టీ, జేడి లక్ష్మీనారాయణ. అదేవిధంగా ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ వచ్చేసి విజయ్ కుమార్ అనమాట. మహారాష్ట్రలో కూడా ఎన్నికల సంఘం రీసెంట్గా ఈ శివసేన పార్టీ అజిత్ పవార్ వర్గానిదే అని తేల్చి చెప్పడం జరిగిందనమాట. శివసేన పార్టీ ఏదైతే ఉందో అది అజిత్ పవార్ వర్గానిది అని ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పిందనమాట. అజిత్ పవార్కు శరద్ పవార్ వర్గానికి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాల వల్ల శివసేన పార్టీ ఎవరిది అనేటువంటిది క్వశ్చన్ మార్కులో ఉండిందనమాట. ఇప్పుడు శివసేన పార్టీ అజిత్ పవార్ వర్గాన్ని ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అది కూడా మనం చెప్పుకున్నాం. ఇట్లా ఎక్కడైనా సరే కొత్త పార్టీలు ఏర్పడినా, ఆ పార్టీలకు సంబంధించి ఏదైనా విషయాలు చర్చించబడినా మనం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సిక్స్త్ క్వశ్చన్, 1,00,000 కోట్ల మార్కెట్ విలువ చేరుకున్న తొలి ఫార్మా కంపెనీ ఏది? చూడండి, 1,00,000 కోట్ల విలువ చేరుకున్నటువంటి మొట్టమొదటి ఫార్మా కంపెనీ ఇది భారతదేశానికి సంబంధించిన కంపెనీల పరంగా కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీల పరంగా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1,00,000 కోట్ల విలువ మార్కును చేరుకున్నటువంటి మొట్టమొదటి ఫార్మా కంపెనీ ఏదంటే రెడ్డీస్ ల్యాబ్స్ అనమాట. ఫార్మా కంపెనీ ఏది? రెడ్డీస్ ల్యాబ్స్. దీనికి సంబంధించిన సమాచారం చూద్దాం. హైదరాబాదు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మార్కెట్ విలువ 1,00,000 కోట్లను అధిగమించిందనమాట. తద్వారా మరొక అరుదైన గుర్తింపును కూడా సొంతం చేసుకుంది. స్టాక్ మార్కెట్లో గత ఏడాది కాలంలో డాక్టర్ రెడ్డీస్ యొక్క షేరు కనిష్ట ధర 4,296గా ఉందన్నమాట. అది 6,411 వద్ద గరిష్ట ధర పలికిందనమాట నిన్న. ఓకేనా? అదేవిధంగా 6,259 వద్ద స్థిరపడిన తర్వాత అనమాట. ఈ ధర ప్రకారం లెక్కిస్తే కంపెనీ మార్కెట్ విలువ 1,00,000 కోట్లను అధిగమించింది. 1,00,000 కోట్లను అధిగమించిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఔషధ రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు క్రియాశీలకంగా ఉన్నాయన్నమాట. తెలుగు రాష్ట్రాల కంపెనీల్లో తీసుకున్నట్లయితే కనుక ఫార్మా కంపెనీలన్నీ కూడా
హైదరాబాద్ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నమాట. హైదరాబాదు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని యొక్క మార్కెట్ విలువ తీసుకున్నప్పుడు మనకి చాలా ముఖ్యంగా ఫార్మా కంపెనీ ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ఒక్కటే కావడం గమనార్హం అన్నమాట. ఇతర అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలైన దివీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా కావచ్చు, గ్లాండ్ ఫార్మా కావచ్చు, లారెస్ ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్ విలువ 1,00,000 కోట్ల కంటే తక్కువే అనమాట. ఇవన్నీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు ఇప్పుడు నేను చెప్పింది. ఏవి? దివీస్ ల్యాబొరేటరీస్ కావచ్చు, అరవిందో ఫార్మా కావచ్చు, గ్లాండ్ ఫార్మా కావచ్చు, లారెస్ ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి అనమాట. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాయన్నమాట. ఇక భారతదేశంలో దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు భారతదేశంలో అధిక మార్కెట్ విలువ గల ఫార్మా కంపెనీ ఏది అంటే మాత్రం సన్ ఫార్మా తర్వాత సిప్లా తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబే అనమాట. అంటే రెడ్డీస్ ల్యాబ్ అనేటువంటి తెలుగు రాష్ట్రాల పరంగా టాప్లో ఉంది, అత్యధిక మార్కెట్ విలువను కలిగి టాప్లో ఉందన్నమాట. అదే దేశంలో అయితే 3వ స్థానంలో ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన విషయాలు. ఓకేనా? ఫస్ట్ మనకు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఉందన్నమాట, సెకండ్ దివీస్ ల్యాబొరేటరీస్ ఉంది, థర్డ్ అరవిందో ఫార్మా ఉంది, ఫోర్త్ గ్లాండ్ ఫార్మా ఉందన్నమాట. తర్వాత లారెస్ ల్యాబ్స్ అనేది ఒకటి ఉందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 5 నోట్ చేసుకోండి. అదే ఇండియాలో అయితే కనుక ఫస్ట్ సన్ ఫార్మా అనమాట, సన్ ఫార్మా తర్వాత సిప్లా తర్వాత రెడ్డీస్ ల్యాబ్స్ అనమాట. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సెవెంత్ క్వశ్చన్, అన్ని బీమా పాలసీలు ఒక చోట ఉండే విధంగా IRDAI ఏ పేరుతో తీసుకురానుంది? చూడండి, IRDAI బీమా పాలసీలు ఏవైతే ఉంటాయో, బీమా కంపెనీలు ఏమైతే ఉంటాయో ఆ కంపెనీలు ఇచ్చేటువంటి పాలసీలు అన్నీ కూడా ఒక చోట ఉండే విధంగా IRDAI ఆ వెసులుబాటును మనకు కల్పించనుందన్నమాట. బీమా సుగమ్ పేరుతో, బీమా సుగమ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అన్ని బీమా పాలసీలు ఒక చోట ఉండే విధంగా IRDAI బీమా సుగమ్ను తీసుకురానుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ IRDAI అనేటువంటిది 1999లో ఏర్పడింది. 1999లో ఏర్పడిన IRDAI ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. IRDAI ప్రస్తుత చైర్మన్ దెబాసిస్ పాండే అనమాట. మొత్తం ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయో ఆ బీమా సంస్థలన్నింటినీ కూడా నియంత్రించడమే దీని పని అనమాట. IRDAI అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ 1999లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దీని చైర్మన్ దెబాసిస్ పాండే అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏ పేరుతో ఇది అన్ని బీమా పాలసీలు ఒక చోట చేస్తూ ఉందంటే కనుక బీమా సుగమ్. 8th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఆసుపత్రి బ్లాక్కు వైఎస్ఆర్ హాస్పిటల్ బ్లాక్గా నామకరణం చేసింది? చూడండి, ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో కొత్తగా నిర్మించినటువంటి ఒక హాస్పిటల్, ఈ హాస్పిటల్లోని OPD బ్లాకుకి వైఎస్ఆర్ హాస్పిటల్ బ్లాక్గా నామకరణం చేయడం జరిగిందనమాట. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగిందనమాట. మన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి అంటే విడుదల రజని చెప్పినటువంటి విషయం అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి నర్సీపట్నంలో కొత్తగా నిర్మించినటువంటి హాస్పిటల్ OPD బ్లాక్కి వైఎస్ఆర్ పేరు పెట్టడం జరిగిందని వెల్లడించడం జరిగింది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. నర్సీపట్నం హాస్పిటల్ బ్లాక్ అన్నమాట అది. నైన్త్ క్వశ్చన్, ఆడుదాం ఆంధ్ర పోటీలలో పురుషుల క్రికెట్ టీం విజేతగా నిలిచింది ఏది? చూడండి, ఆడుదాం ఆంధ్ర పోటీలు, దీనికి సంబంధించి క్రీడలు మనం నిన్ననే చెప్పుకున్నాం నెట్ క్లాస్లో. మొత్తం 5 క్రీడలు ఉన్నాయన్నమాట. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్. ఈ 5 నోట్ చేసుకోవాలి. పురుషులు మహిళలు విజేతలు ఎవరు అనేది నోట్ చేసుకోవాలి. ఫస్ట్ క్రికెట్ చూద్దాం.
క్రికెట్కు సంబంధించి పురుషులు ఏలూరు, మహిళలు ఎన్టీఆర్ జిల్లా. నెక్స్ట్ కబడ్డీకి సంబంధించి పురుషులు బాపట్ల, మహిళలు విశాఖపట్నం. నెక్స్ట్ వాలీబాల్ పురుషులు బాపట్ల, మహిళలు బాపట్ల. తర్వాత ఖోఖో పురుషులు బాపట్ల, మహిళలు ప్రకాశం. నెక్స్ట్ బ్యాడ్మింటన్ డబుల్స్ పురుషులు ఏలూరు, మహిళలు బాపట్ల. ఇవి నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 5 క్రీడలకు సంబంధించి పురుషుల టీంలో ఎవరు, మహిళల టీంలో ఎవరు విజేతలుగా నిలిచారు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్రికెట్కు సంబంధించి పురుషులు అనమాట. క్రికెట్కు సంబంధించి పురుషులు మీరు రాసుకున్న దానిలో చూస్తే ఏలూరు ఆన్సర్ ఉంటుంది. ఏలూరు ఇక్కడ ఆన్సర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి ఏలూరు. సరే, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఆడుదాం ఆంధ్ర పోటీల యొక్క ట్యాగ్ లైన్ ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, ఓకేనా? అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ 2023 కంప్లీట్ లిస్ట్, ఏ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. కాబట్టి మనం ఎలాగైతే క్లాస్ చెప్తున్నామో అలాగనే మీకు కరెంట్ అఫైర్స్ తయారు చేయడం జరిగిందనమాట. కేవలం 100 రూపాయలకే మేము ఈ ఫైల్ మీకు అందజేస్తూ ఉన్నాం. 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. ఓకే, డైలీ మనవి PDFs తీసుకునే వాళ్ళకు జనవరి మంత్ కూడా రెడీ అయిపోయింది. 2024 జనవరి. కావాలనుకున్న వాళ్ళు 30 రూపీస్ ఫోన్పే చేయండి. 8186006848కు 30 రూపీస్ ఫోన్పే చేస్తే కనుక 2024 జనవరి మంత్ ఫైల్ మీకు ఇక్కడ సెండ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్, దత్తాజీరావు గైక్వాడ్ మృతి చెందారు. ఈయన ఒక ప్రముఖ, చూడండి మన ఇమేజ్లో చూస్తే అర్థమైపోతుంది, ఆయన బ్యాటింగ్ చేస్తున్నటువంటి ఇమేజ్ పెట్టాం కాబట్టి. ఆయనే దత్తాజీరావు గైక్వాడ్ అనమాట. క్రికెటర్, గొప్ప క్రికెటర్, మాజీ క్రికెటర్ అనమాట. ఆయన ఇప్పుడు 96 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం జరిగిందనమాట. 96 సంవత్సరాల వయసు అనమాట తనది. గొప్ప టెస్ట్ క్రికెటర్ అనమాట. ఈ దత్తాజీరావు గైక్వాడ్ వచ్చేసి టెస్ట్ క్రికెటర్ అనమాట మన భారతదేశానికి సంబంధించి. ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళల్లో టెస్ట్ క్రికెట్ ప్లేయర్లలో అత్యంత ఎక్కువ వయసు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన దత్తాజీరావు గైక్వాడే. జీవించి ఉన్న వారిలో టెస్ట్ క్రికెట్ల పరంగా తీసుకున్నప్పుడు అత్యధిక ఎక్కువ వయసు కలిగినటువంటి టెస్ట్ క్రికెటర్ ఎవరంటే కనుక దత్తాజీరావు గైక్వాడే అనమాట. ఆయన చనిపోవడం జరిగింది 1952 నుంచి 1961 వరకు. 1952 నుంచి 1961 వరకు ఆయన భారతదేశాన్ని క్రికెట్కు ప్రాతినిధ్యం వహించాడనమాట. భారతదేశ క్రికెట్కు టెస్ట్ క్రికెట్ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 1952లో మొట్టమొదటిసారిగా ఆయన ఇంగ్లాండ్ పర్యటనలో పర్యటించి మన భారతదేశం తరపున ఆడడం జరిగింది. 1961లో పాకిస్తాన్తో ఆడడం జరిగింది, చివరి మ్యాచ్ పాకిస్తాన్తో. 1959లో ఈ ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మన భారతదేశానికి కెప్టెన్గా కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. భారత మాజీ కెప్టెన్గా కూడా టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి కెప్టెన్ కూడా ఆయన. ఇట్లా ఆయన గొప్ప క్రికెటర్ అనమాట. అత్యంత అద్భుతమైనటువంటి టైమింగు, అదేవిధంగా బలమైనటువంటి టెక్నికల్తో ఆడినటువంటి క్రికెటర్ అనమాట. అంత ఫేమస్ క్రికెటర్ యొక్క కొడుకు పేరు కూడా మనం తెలుసుకోవాలి. మన భారత క్రికెట్ టీం మాజీ కోచ్ అంశుమన్ గైక్వాడ్. ఈ అంశుమన్ గైక్వాడ్ ఎవరి యొక్క కుమారుడు అంటే ఈ దత్తాజీరావు గైక్వాడ్ యొక్క కుమారుడే. ఎవరు అంశుమన్ గైక్వాడ్ ఎవరంటే కనుక క్రికెట్ టీం కోచ్ అనమాట, ఓకేనా? ఈయన యొక్క తనయుడే అనమాట, అతను గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు స్టాండర్డ్ జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి డైలీ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అతి తక్కువ అమౌంట్తో మీకు ఎగ్జామ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. డైలీ మేమే, ఓకేనా, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ పంపిస్తాం. అది మీరు చదివి మరుసటి రోజు రాస్తూ వస్తే సరిపోతుందన్నమాట. అలా ఎగ్జామ్ వరకు చేసుకుంటే మీరు సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా జీకే యూజ్ అవుతుంది బాగా.
అదేవిధంగా ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ఏఎల్పి కావచ్చు, అదే గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ, ఇట్లా రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రాబోతున్నాయి రైల్వే సంబంధించి, ఓకేనా. అలా ఎవరైనా సరే ఎగ్జామ్స్కు చాలా ముఖ్యంగా స్టాండర్డ్ జీకే బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్తో ఉంటే కనుక కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఏదో ఊరికి రాద్దామంటే రాద్దామన్న వాళ్ళు కాల్ చేయొద్దండి, ఓకేనా. కాల్ చేసి ఆ వివరాలు కనుక్కొని మీకు నచ్చితే డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.